హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. సో మన పంచనామా క్షేత్రాల ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆగస్ట్ 15 కరెక్ట్గా టైం ఒక 3:30 3:40 అవుతుంది. సో లగేజ్ ఫ్లాగ్ అన్నీ సెట్ చేసేసుకున్నాం. అండ్ అలాగే ట్యాంక్ బ్యాగ్ ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది కనబడుతుంది అనుకుంటా. సో ట్యాంక్ బ్యాగ్ అన్నీ సెట్, ఇంకా బయలుదేరడమే మిగిలింది. సో ఇక్కడ నుంచి దాదాపుగా 740 కిలోమీటర్స్ అయితే ఈరోజు ఫస్ట్ డే. సో ఇద్దరం ఉన్నాం, నేను మా అల్లుడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం. 740 కిలోమీటర్స్ ఈరోజు కుట్టేయాలనేసి టార్గెట్. తెలిసి ఎంతవరకు మనం అయితే రీచ్ అవ్వగలుగుతాము. లెట్స్ జాయిన్. ఫైనలీ స్టార్టింగ్. వెళ్దామా? జై శ్రీరామ్. ఎంత టైమా? 4:10. ఇది కూడా ఆగిపోయిందా? సో కరెక్ట్గా టైం 4:10 అవుతుంది. వి స్టార్టెడ్ టువర్డ్స్ అవర్ జర్నీ. సో ఇప్పుడు యాక్చువల్లీ మడివాల దగ్గర మనం 100 ఫీట్ రోడ్లోకి వెళ్ళి కలవాలి. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి అఫీషియల్గా బయలుదేరుతాం. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర అనుకోండి. లెట్స్ గో. సో పూజ జరిగిన ప్లేస్ కి దాదాపుగా ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే వచ్చాం. జెండా అయితే సూపర్ గా ఎగురుతా ఉంది బ్యాక్ సైడ్. ఫైనలీ వీఆర్ ఆన్ ట్రాక్ అండి. సో ప్రాపర్ గా ఒక రైడ్ అంటూ చాలా రోజుల ముందుగా ప్రాపర్ కిట్ తో ప్రాపర్ గ్యాడ్జెట్స్ తో చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అదొక ప్రాపర్ రైడ్ అనేది 2000 కిలోమీటర్స్. ఫస్ట్ నా రైడ్ 2500 కిలోమీటర్స్ నగర్ నుంచి కన్యాకుమారి రామేశ్వరం, కన్యాకుమారి రామేశ్వరం ఇవన్నీ చేశాను. మళ్ళీ ఇది తిరిగి ఇది ఒక 2000 కిలోమీటర్లు ఆంధ్ర సైడ్ అనమాట. ఇప్పుడు అది తమిళనాడు, ఇది ఆంధ్ర. సో ప్రాపర్ గా అండ్ ఎక్సైటింగ్ అయితే సూపర్ ఎక్సైటింగ్. కాకపోతే ఇక్కడ ఒక 10 కిలోమీటర్ల వరకు అయితే హొస్కోట్, ఇది నాకు తెలిసిన రోడ్డే కాబట్టి ఇందులో పెద్దగా ఏముండదు. అండ్ అక్కడి నుంచి అయితే మనం మా మదనపల్లి రోడ్డు కూడా ఒకసారి వచ్చినట్టు గుర్తు, కాకపోతే పెద్దగా ఇబ్బంది ఏం లేదు, అంటే గుర్తులేదు కాబట్టి మదనపల్లి రోడ్డు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. అక్కడి నుంచి రాయచోటి నుండి కడప నుంచి చెన్నూరు, కావలి, ఒంగోలు, రేపల్లె, మచిలీపట్నం, భీమవరం. సో ఇదన్నమాట మ్యాప్. లెట్స్ రాక్ టుడే.
ఎందుకంటే స్ట్రైట్ వెళ్తే మనకి నగరి వచ్చేస్తుంది. మనం వెళ్ళాల్సింది వచ్చేసి కడప సైడ్ కాబట్టి, మదనపల్లె కడప రూట్ కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్ లెఫ్ట్ మామూలు రోడ్ అనే. సో యాక్చువల్లీ అదేంటంటే తిరుపతి, మామూలుగా తిరుపతి, నెల్లూరు, కావలి ఈ రూట్ చూపిస్తాను మామూలుగా. అది కరెక్ట్గా ఎక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలో అక్కడ వచ్చి ఆగి మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మామూలుగా చూస్ చేసుకున్న మదనపల్లి రూట్లో నుంచి ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు యాక్చువల్లీ. సో మళ్ళీ అది ఫాస్టెస్ట్ రూట్ అని చూపిస్తుంది. మాకు తెలుసు ఫాస్టెస్ట్ రూట్ అని, కాకపోతే అది కిలోమీటర్స్ ఎక్కువ. ఇది తక్కువైనా ఇది కొత్త రూట్ కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది తక్కువ కిలోమీటర్స్ అయినా లేకపోతే ఫాస్టెస్ట్ రూట్ అయినా మనకి అది ఆల్రెడీ తెలిసినట్టు కాబట్టి బోరింగ్గా ఉంటుంది. కాబట్టి మనం దీనే చూస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హైవేకి అయితే వచ్చి మనం జాయిన్ అయ్యాం. ఇది యాక్చువల్లీ విలేజెస్ మీద పోయేట్లా ఉంది, లైక్ స్టేట్ హైవే లాగా ఉంది. పర్లేదు, విల్ సీ. ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. సో ఇది మొత్తం ఇండస్ట్రీస్ అనమాట. మిషి కొన్ని వస్తున్నాయి. ఈ ఏరియాకి వస్తేనే క్లైమేట్ మారిపోయి అసలు చలి ఎక్కువ బీభత్సంగా ఉంది ఈ ఏరియాలో. మేఘాలు కూడా చూడండి, అసలు బీభత్సంగా ఉన్నాయి. కొండల చుట్టూ మేఘాలు, సూర్యుడు. ఏదో చీకట్లో లైట్ వచ్చినట్టే ఉంది సూర్యుడు. ఓ ఇక్కడ చూడండి. బార్డర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. సో ఘాట్ రోడ్ కూడా అనుకుంటాను. ఇది చాలా అడవి ప్రాంతం. ఘాట్ రోడ్ కూడా, ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్.